రైట్ అప్డేట్స్ చూద్దాం. ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బడ్జెట్కు ఆమోదం తెలపకపోవడంతో అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్డౌన్ అయింది. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ వేరు బడ్జెట్ ప్రతిపాదనలు చేయడంతో కాంగ్రెస్లో వ్యయ ప్రణాళిక బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో అక్టోబర్ అర్ధరాత్రి నుంచి ఫెడరల్ ప్రభుత్వానికి నిధుల సరఫరా ఆగిపోయింది. దీని ప్రభావంగా అనేక విభాగాలు, కార్యాలయాలు తమ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎఫ్ఏఏలో సుమారు 11,000 మంది ఉద్యోగులను ఫ్లరో చేయాల్సి వస్తోందా? అయితే అత్యవసర విమాన నియంత్రణ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇక అదేవిధంగా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఏజెన్సీలలో దాదాపు 41% మంది ఉద్యోగులు పనికి దూరం కానున్నట్లుగా సమాచారం. ఇక ఈ షట్డౌన్ ప్రభావంతో ప్రజారోగ్యం, విమాన రవాణా, సామాన్య ప్రభుత్వ సేవల్లో అంతరాయం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రక్షణ, పోలీస్, అత్యవసర వైద్య సేవలు వంటి కీలక విభాగాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కానీ ఉద్యోగులు జీతాలు లేకుండానే పని చేయాల్సి రావచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రజా సౌకర్యాలకు సంబంధించిన వందల సేవలు నిలిచిపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ లో చర్చలు కొనసాగుతున్నప్పటికీ బడ్జెట్ ఆమోదం ఎప్పుడెప్పుడు జరుగుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గమనించదగ్గ విషయం ఏంటంటే అమెరికా ప్రభుత్వం ఇలా షట్ డౌన్ కావడం గడిచిన 7 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.